స్నేహితులారా, రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలను చూసి మనమందరం ఎప్పుడో ఒకప్పుడు బాధపడే ఉంటాం. అబ్బా! ఈ బైక్ పెట్రోల్‌తో కాకుండా నీళ్లతో నడిస్తే ఎంత బాగుంటుంది అని సరదాగా అనుకుని ఉంటాం. కానీ ఎవరో అన్న ఆ మాటను ఒకరు సీరియస్‌గా తీసుకున్నారు. ఒక సామాన్య వ్యక్తి, మన తెలుగు రాష్ట్రానికి చెందిన మెకానిక్ ప్రపంచమే ఆశ్చర్యపోయేలా ఒక అద్భుతాన్ని సృష్టించారు. అవును, మీరు విన్నది నిజమే. కేవలం ఒక్క లీటర్ నీటితో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 500 కిలోమీటర్లు ప్రయాణించే బైక్‌ను ఆయన తయారు చేశారు. ఆ సాధారణ మేధావి ఎవరో తెలుసా? ఆయనే మన బుర్రా శంకర్ గౌడ్ గారు. ఈరోజు ఈ వీడియోలో అసలు నీటితో బైక్ ఎలా నడుస్తుంది, శంకర్ గౌడ్ గారు ఈ బైక్ను ఎలా తయారు చేశారు, దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి, మరియు ఆయన ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనే పూర్తి కథను క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తెలంగాణ ప్రాంతానికి చెందిన బుర్రా శంకర్ గౌడ్ గారికి చిన్నప్పటి నుంచే కొత్త విషయాలను కనిపెట్టడం, యంత్రాలతో ప్రయోగాలు చేయడం అంటే ఎంతో ఇష్టం. ఆయన ఒక సాధారణ మెకానిక్ అయినప్పటికీ ఆయన ఆలోచనలు మాత్రం శాస్త్రవేత్తల స్థాయిని మించి ఉండేవి. మనం రోజు బైక్‌లో పెట్రోల్ కొట్టించడానికి వందల రూపాయలు ఖర్చు పెడుతుంటాం. మధ్యతరగతి పేద ప్రజలకు ఈ పెట్రోల్ ఖర్చులు ఎంత భారం అవుతున్నాయో శంకర్ గౌడ్ గారు గమనించారు. ప్రకృతిలో మనకు ఉచితంగా లభించే నీటిని ఇంధనంగా మార్చగలిగితే ఈ ప్రపంచంలో విప్లవాత్మక మార్పు వస్తుందని ఆయన నమ్మారు. చుట్టుపక్కల వాళ్ళంతా నీళ్ళతో బైక్ నడపటం ఏంటి శంకర్, పిచ్చి కాకపోతేను అని నవ్వారు. కానీ శంకర్ గౌడ్ గారు వారి మాటలను పట్టించుకోలేదు. తన గ్యారేజ్‌ని ఒక ప్రయోగశాలగా మార్చుకొని రాత్రి పగలు తేడా లేకుండా శ్రమించడం మొదలుపెట్టారు. ఇప్పుడు మన అందరి మైండ్‌లో వచ్చే అతిపెద్ద ప్రశ్న, అసలు నీటితో బైక్ ఎలా నడుస్తుంది? దీని వెనుక ఉన్న టెక్నాలజీ ఏంటి? శంకర్ గౌడ్ గారు ఉపయోగించిన టెక్నాలజీ చాలా సులభంగా అర్థం చేసుకుందాం. మనకు తెలుసు, నీరు అంటే SH2OS అంటే 2 వంతుల హైడ్రోజన్, 1 వంతు ఆక్సిజన్ కలయిక. ఇందులో ఉన్న హైడ్రోజన్ అనేది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఇంధనం. స్పేస్ రాకెట్లలో కూడా హైడ్రోజన్నే ఇంధనంగా వాడతారు. శంకర్ గౌడ్ గారు తన బైక్‌లో ఒక ప్రత్యేకమైన కిట్‌ను అమర్చారు. దీనిని మనం హైడ్రోజన్ కిట్ లేదా ఎలక్ట్రోలిసిస్ ప్రాసెస్ అనవచ్చు. ఆయన బైక్‌లో ఒక చిన్న వాటర్ ట్యాంక్ ఉంటుంది. అందులో నీటిని పోసినప్పుడు బైక్ బ్యాటరీ ద్వారా వచ్చే విద్యుత్ సహాయంతో ఆ నీటిని హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ విడగొడతారు. ఆ విడిపోయిన హైడ్రోజన్ గ్యాస్ నేరుగా బైక్ ఇంజిన్‌లోకి ప్రవేశిస్తుంది. అక్కడ కంప్రెషన్ జరిగి ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ నీరు నేరుగా ఇంజన్లోకి వెళ్ళదు. నీటి నుండి తయారైన హైడ్రోజన్ గ్యాస్ ద్వారా బైక్ నడుస్తుంది. దీనివల్ల 1 లీటర్ నీటితో సుమారు 500 కిలోమీటర్ల మైలేజ్ రావడం సాధ్యమైంది. ఇది నిజంగా ఒక అద్భుతమైన ఆవిష్కరణ కదూ! ఏదైనా కొత్త విషయాన్ని కనిపెట్టినప్పుడు విజయం అంత సులభం దక్కదు. శంకర్ గౌడ్ గారి ప్రయాణంలో కూడా ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఈ ప్రయోగాల కోసం ఆయన తన సొంత డబ్బును ఎంతో ఖర్చు చేశారు. ఎన్నోసార్లు ప్రయోగాలు విఫలమయ్యాయి. కొన్నిసార్లు ఇంజన్ పాడైపోయింది. మరికొన్నిసార్లు పేలుళ్లు కూడా జరిగాయి. కానీ ఆయన ధైర్యం కోల్పోలేదు. చివరకు ఆయన అనుకున్నది సాధించారు. బైక్ సక్సెస్‌ఫుల్‌గా రోడ్డు మీద పరిగెత్తింది. ఈ విషయం మీడియా ద్వారా బయటకు రాగానే దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. ఎంతోమంది ప్రముఖులు, విద్యావేత్తలు శంకర్ గౌడ్ గారిని అభినందించారు. ఒక సామాన్య మెకానిక్ ఎలాంటి అత్యాధునిక ల్యాబ్స్ లేకుండా కేవలం తన మేధస్సుతో ఇంత పెద్ద ఆవిష్కరణ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. స్నేహితులారా, బుర్రా శంకర్ గౌడ్ గారి ఈ ఆవిష్కరణ కేవలం ఒక బైక్‌కు మాత్రమే పరిమితం కాదు. భవిష్యత్తులో కార్లు, బస్సులు, ఆటోలు కూడా ఇలా నీటితో నడిస్తే మన దేశంలో కాలుష్యం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అంతేకాదు, సామాన్యుడిపై పెట్రోల్ భారం తప్పుతుంది. పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఇలాంటి గొప్ప ఆవిష్కరణలకు ప్రభుత్వాల నుండి, పెద్ద కంపెనీల నుండి ఆశించిన స్థాయిలో సపోర్ట్ లభించడం లేదు. శంకర్ గౌడ్ గారి లాంటి ప్రతిభావంతులకు తగినంత ఫండింగ్, ప్రోత్సాహం అందిస్తే మన భారతీయులు ప్రపంచాన్నే శాసించే టెక్నాలజీని తయారు చేయగలరు. మన తెలుగు నేల గర్వించదగ్గ ఆవిష్కర్త బుర్రా శంకర్ గౌడ్ గారి ప్రయత్నానికి మనమందరం సెల్యూట్ చేయాల్సిందే. ఈ వీడియో ద్వారా ఆయన ప్రతిభను మరింత మందికి తెలియజేయడమే మన లక్ష్యం. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? శంకర్ గౌడ్ గారి నీటి బైక్ టెక్నాలజీ భవిష్యత్తులో అందుబాటులోకి రావాలని మీరు కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై విజ్ఞాన్.